అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నీడ కాదు తోడు. రచయిత గోవిందరాజు సీతాదేవి గారు. ఇక కథలోకి వెళితే, దీపావళి పండుగ మిగతా అన్ని పండుగల్లా కాదు, పిల్లలకి పెద్దలకి అత్యంత ఉత్సాహప్రదమైన పండుగ. ఈ పండుగ 4 రోజులు ఉందనగానే శివరావు గారు ఇద్దరు అల్లుళ్ళకి ఉత్తరాలు రాశారు. పండగకి అమ్మాయిని పిల్లల్ని తీసుకొని తప్పక రమ్మని. అలాగే కొడుక్కి రాశారు, కోడలు నువ్వు పిల్లలు కలిసి పండక్కి రమ్మని. ఆయన ఉత్తరానికి వెంటనే జవాబులు వచ్చేశాయి. మీరు రాసిన ప్రకారం అలాగే వస్తున్నాం అని. శివరావు ఓ పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. జీతం కాస్త పెరిగినా ఖర్చు అంతకుముందే పెరిగిపోతూ ఉండటం వల్ల గొర్రెకి బెత్తడే తోక అనే సామెత ఆయన జీవితంలో యథార్థమై కూర్చుంది. ఆయనకి 3 ఆడపిల్లలు, 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు ఎలాగో చేసేశాడు. కానీ ఆఖరు ఆడపిల్ల పెళ్లి చేయలేకపోతున్నాడు. శివరావుకి ఈ 3 ఆడపిల్లలే కాక వీరందరికన్నా పెద్దవాడైన ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. అతన్ని ఎంతో కష్టపడి చదివించాడు. స్వగ్రామంలో ఉన్న ఎకరం పొలం, పాత ఇల్లు అతని ఎంకాం చదువుకి అయిపోయింది. కామేశ్వరరావు ఎంకాం పాస్ అయినప్పుడు శివరావు ఆయన భార్య రుక్మిణమ్మ తమ కష్టాలు గట్టెక్కాయి అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందరి కాల్లో పట్టుకొని ఉన్న ఊర్లో కొడుక్కి లెక్చరర్ ఉద్యోగం ఇప్పించుకున్నాడు శివరావు. ప్రైవేట్ కాలేజీలోనే అనుకోండి. కామేశ్వరరావుకి ఉద్యోగం వచ్చి 2 నెలలన్నా కాకుండానే తోటి లెక్చరర్ అనురాధని ప్రేమించానని, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని సరాసరి ఆమెని తీసుకొని వచ్చేశాడు. ప్రాణానికి ప్రాణంగా పెంచిన ఒక్కగానొక్క కొడుకు మనసుకి నచ్చిన పిల్లని పెళ్ళాడాను అంటే కాదని అనలేక, ఇలా తమకి తెలియకుండా పెళ్ళాడటం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయారు శివరావు దంపతులు. అనురాధ సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని వచ్చిన అత్తవారింట్లో సౌకర్యాలు సరిగా లేవని మూతి ముడవసాగింది. ఆమె మూతి ముడిస్తే కామేశ్వరరావు మనసు బాధపడిపోసాగింది. అది చూసిన శివరావు మనసులోనే నవ్వుకున్నాడు. ప్రతి మగాడికి పెళ్ళైన కొత్తలో భార్య అంటే పిచ్చి ప్రేమ ఉండటం సహజం. ఆమెని తనింటికి తెచ్చుకొని బంగారు తూగుటుయ్యాలలో ఊపాలని ఉండటం కూడా సహజమే. కానీ ఇది మధ్యతరగతి వారికి సాధ్యమా? ఓ 4 నెలలు గడిస్తే సరి, ఈ ఊహలన్నీ గాలిలో ఎగిరి చక్కా పోతాయి. శివరావు అలా అనుకున్నాడే కానీ అలా జరగలేదు. తమకి ప్రత్యేకంగా గది లేదని, పడుకునేందుకు మంచి మంచాలు లేవని కొడుకు సనగటం వినిపిస్తూనే ఉంది తల్లిదండ్రులకి. ఈ పట్నవాసంలో 3 గదుల ఈ వాటాకే 600 అద్దె ఇస్తున్నారు. ఈ వాటాలోకి 400 అద్దెలో చేరిన యజమాని పెంచిన అద్దె ఇప్పటికీ 600 కూర్చుంది. మరో గది కావాలంటే మరి 200 ఇవ్వక తప్పదు. కొడుకు కోడలు జీతం వారు హనీమూన్కి వెళ్ళటానికి చేసిన అప్పు తీర్చడానికే సరిపోతుందని చెప్తున్నాడు పుత్రరత్నం. పోనివ్వు, ఆ అప్పు తీరిన తర్వాత కాస్త ఇంటి ఖర్చుకి చన్నీళ్ళకి వేడి నీళ్లుగా అనుకొని ఆశగా ఎదురు చూడసాగింది రుక్మిణమ్మ. 3వ జీతం అందుకుంటూనే కొడుకు చల్లగా చెప్పాడు, అమ్మ, నాకు అనుకి కాలేజీ చాలా దూరం అయ్యింది. అందుకని అక్కడికి దగ్గరగా ఇల్లు చూసుకున్నాం. రుక్మిణమ్మ గుండెలో రాయి పడింది. వేరు కాపురమా? ఆవిడ కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. ఊర్లోనే కదమ్మా, వారం వారం వస్తూనే ఉంటాను. ఇలా అంటున్న కొడుక్కి ఏం చెప్పగలదు? భర్త ఇల్లు చేరగానే ఈ విషయం చెప్పి కళ్ళు తుడుచుకుంటూ, వాడిని వెళ్ళవద్దని చెప్పకూడదు అంది. వద్దు, వెళ్ళాలని వాళ్ళు అనుకొని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మనం ఆపటం మంచిది కాదు. నువ్వు బాధపడకు. వాళ్ళ కాపురానికి మన ఇంట్లో పనికి వచ్చే సామాను ఏమైనా ఉంటే ఇవ్వు, అంతే అన్నాడు శివరావు. ఏవో 4 ఇత్తడి గిన్నెలు తీసి ఇచ్చాను. వాటిని ఇటు తిప్పి అటు తిప్పి చూసి, ఇవేం వద్దులేండి, మేం మెల్లగా ఒక్కోటి కొనుక్కుంటాం, అంతవరకు ఎలాగో ఇబ్బంది పడతాం అన్నది అనురాధ. అవునా, అయితే ఇంకేం మాట్లాడకు. రుక్మిణమ్మ పెదవి కదపలేదు. అంతే. కామేశ్వరరావు, అనురాధ వేరే వెళ్ళిపోయారు. కొడుకు ఉద్యోగ ప్రయత్నం కోసం చేసిన అప్పులు మాత్రం మిగిలిపోయాయి తల్లిదండ్రులకి. ఆ తర్వాత ఎలాగో కష్టపడి 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు శివరావు. పండగలకి పబ్బాలకి ఆడపిల్లలు అల్లుళ్ళతోనే కొడుకు కోడలు వచ్చి సరదాగా 4 రోజులు ఉండి వెళ్ళిపోతారు. ఇందుకే బోలెడంత సంతోషపడిపోసాగారు శివరావు దంపతులు. కొడుకు వచ్చినప్పుడు తల్లితో చెప్పే కబుర్లు భలే ఉంటాయి.
అమ్మ అను పోరు పెట్టి ఇంటికి కావలసిన సామానంతా కొనిపించేస్తోంది. ప్రతి వస్తువు ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేస్తారుగా, అలా కొనేశాను. జీతంలో చాలా డబ్బు కట్ అవుతుందనుకో. మొన్నటికి మొన్న కలర్ టీవీ కావాల్సిందే అని పేచీ పెట్టుకొని అలిగి కూర్చుంది. ఏం చేయను, తెచ్చి ఇంట్లో పెట్టాను. అప్పటికి భోజనం చేసింది. 6 నెలల క్రితం చీటీ కట్టి మొన్ననే ఓ గొలుసు చేయించుకుంది. బేబీ పేరుతో సేవింగ్స్ చేస్తున్నాను. ఇద్దరి జీతం అన్న మాటే కానీ నెలాఖరులో డబ్బుకి ఇబ్బంది తప్పటం లేదు. అవునా అనేది కొడుకు తమ కష్టసుఖాల విషయం ఒక్కనాడైనా అడగనందుకు లోపల బాధపడిపోతూనే పైకి ఏం మాట్లాడకుండా వారికిష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టి పంపేది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. తర్వాత ఆర్థిక పరిస్థితి అంతగా బాగులేనందువల్ల పిల్లలని పండగలకి పిలిచే అలవాటుని మానుకోవలసి వచ్చింది. ఈ దీపావళికి భర్త తనని సంప్రదించకుండానే పిల్లలని రమ్మని ఉత్తరాలు రాయటం, వారి జవాబులు చూసిన తర్వాత ఈ వార్త తనకి చెప్పటం ఆశ్చర్యం కలిగించింది. ఏమిటి, ఎందుకు ఇలా చేశారు, మన పరిస్థితి అంటూ భర్తని నిలదీసింది. రుక్కు ఈ దీపావళి పిల్లలందరితో కలిసి జరుపుకోవాలని అనిపించిందోయ్, అందుకే రాశాను. పిల్లలు వచ్చి చాలా కాలం అయ్యింది కదూ. అవును, అది నిజమే. పిల్లలు వచ్చి ఎన్నాళ్ళయ్యిందో. మన పరిస్థితి ఎప్పుడు ఉండేదే అనుకోండి. అబ్బాయికి అరిసెలంటే చాలా ఇష్టం, పెద్ద కూతురికి చెగోడీలంటే ఇష్టం, చిన్నల్లుడికి బొబ్బట్లంటే ఇష్టం, పెద్దల్లుడికి కారం గారెలంటే ఇష్టం, కోడలికి మైసూర్ పాకం అంటే ఇష్టం అంటూ వాటికన్నింటికీ కావలసిన సరుకులన్నీ పచారీ కొట్లో పద్దు రాసి అతనిచ్చిన బిల్లు చూసి అమ్మో ఇంత అయిందా అనుకుంటూ గుండె పట్టుకుంది. ఆయన వెర్రి కాకుంటే ఈ అప్పు ఎప్పటికి తీరేను అనుకుంది. కాస్త అయిష్టంగా మళ్ళీ అనుకుంది. అబ్బాయిని చూసి 2 ఏళ్ళయింది. వాడు ఉద్యోగం బదిలీ అయ్యి మరో ఊరు వెళ్ళటం మరీ బాధ కలిగించింది ఆమెకి. ఒక్కగానొక్క కొడుకు, ప్రాణం కంటే మిన్నగా పెంచి పెద్ద చేసిన కొడుకు, తమ సర్వస్వం ధారపోసి చదువు చెప్పించి తమకి వార్ధక్యంలో ఆసరాగా నిలుస్తాడని గంపంతాశతో పెంచిన కొడుకు పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టటం, తర్వాత తన మంచి తనదే అన్నట్లుగా మరో ఊరు వెళ్ళటం ఆవిడ బాధే కలిగిస్తూ ఉంటుంది. రుక్మిణమ్మ కొడుకుని చూసి సంవత్సరం దాటిపోయిందని మనసులో తగని దిగులు పడుతోందని శివరావుకి తెలుసు. అందుకే పండగ కూడా కలిసి వస్తుందని రమ్మని రాశాడు ఉత్తరం. శివరావు 3వ కూతురు ఝాన్సీ బీకాం 3వ సంవత్సరం చదువుతోంది. టైప్ హయ్యర్ పాస్ అయి షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తోంది. అన్నా వదిన అక్కలు బావలు వస్తారని తెలిసిన క్షణం నుంచి తెగ సంబరపడిపోతూ ఉంది. ఈ మధ్య ఇంట్లో మహా బోర్గా ఉంది ఝాన్సీకి. తల్లి, తను, తండ్రి ప్రతిరోజు ఒకేలా యాంత్రికంగా గడిచిపోతుంటే తగని విసుగ్గా అనిపించసాగింది. తెల్లవారి లేవటం, తల్లికి ఇంటి పనిలో సాయపడటం, తర్వాత తండ్రితో పాటు భోజనం చేయటం, కాలేజీకి వెళ్ళటం రావటం, రాత్రి చదువుకోవటం, భోజనం చేయటం, నిద్రపోవటం. తన ఇంట్లోనే ఇలా ఉంటుంది, కానీ తన స్నేహితుల ఇళ్లల్లో ఇలా ఉండదని ఝాన్సీకి తెలుసు. ఒక్కొక్కప్పుడు తన ఇంట్లో పుట్టినందుకు తగని బాధపడిపోయేది. కానీ బీకాం చదువుకి వచ్చిన తర్వాత తన భావాలని కంట్రోల్ చేసుకోసాగింది. తల్లిదండ్రులని అర్థం చేసుకోసాగింది. తన కుటుంబ పరిస్థితిని గమనించి నడుచుకోసాగింది. సెలవుల్లో సినిమాకి వెళ్ళిరా అమ్మా అని తల్లి అన్నా, మనసు సినిమా చూడాలని లాగుతున్నా సినిమాకి గాను అయ్యే డబ్బు పెడితే నాన్న 2 రోజులు పచ్చడి మెతుకుతో కాక కూరతో భోజనం చేస్తారు అన్న ఆలోచన రాగానే వద్దమ్మ, సినిమా చూడాలని అనిపించటం లేదు అనేసేది. అలాంటప్పుడు రుక్మిణమ్మ కూతురు వైపు ప్రేమగా ఆత్మీయతగా చూస్తూ పిచ్చి తల్లి, మన పరిస్థితి ఎప్పుడూ ఉండేదేగా అంటుంది. కాదమ్మా, మన పరిస్థితి ఇలా ఎప్పుడూ ఉండదు, మారుతుంది, ఆ రోజు తప్పక వస్తుంది అంటుంది భవిష్యత్తులోకి ఆశగా చూస్తూ. పిచ్చి పిల్ల, తనలో తనే నవ్వుకుంటుంది రుక్మిణమ్మ. ఝాన్సీ ఇల్లంతా నీటుగా సర్దేసింది. ఇంకా వంటగది సర్దటంలో మునిగిపోయింది. ఆదివారం కావటం వల్ల శివరావు ఇంట్లోనే ఉన్నాడు. భార్య పచారీ సామానులు బాగు చేసుకుంటూ ఉంటే అంతవరకు ఏదో వారపత్రిక తిరగేస్తున్నవాడల్లా దాన్ని మడిచి పక్కన పడేసి భార్యనే చూడసాగాడు. తెల్లగా నల్లగా ఉన్న జుట్టు ముఖం మీద పడుతూ ఉంది. నుదుట రూపాయంత కుంకుమ చెమటకి కాస్త కరిగి కిందకు జారి ఉంది. మెడలో నల్ల పూసలు, పసుపు తాడు, చేతులకి వెలిసిపోయిన రంగురంగుల మట్టిగాజులు, సగం పాతబడిన కలనేత నూలు చీరలో ఉన్న రుక్మిణమ్మని చూస్తుంటే ఎందుకో 30 ఏళ్ల క్రితం పెళ్లి కూతురైన
తన ఎడం చేయి పట్టుకొని తనింట్లో అడుగు పెట్టినప్పుడు ఎంత ఆరోగ్యంగా ఎంత అందంగా ఉండేదో గుర్తుకు రాసాగింది. పల్లెటూరిలో పాడి పంటలు ఉన్న ఇంట్లో పుట్టి పెరిగిన రుక్మిణమ్మ ఏపుగా పెరిగి చూసేవారిని ఇట్టే ఆకర్షించేలా ఉండేది. కాపురానికి వచ్చిన తర్వాత సంసారంలో కష్టం సుఖం అనుభవిస్తూ ఉంటే ఆ హుషారు క్రమంగా తగ్గి గృహిణిగా హుందాగా తన అర్ధాంగిగా ఇప్పటి వరకు తలలో నాలుకలా మెసులుతూ ఉన్న భార్య వైపు చూసుకుంటూ ఏదో తెలియని సంతోషాన్ని సంతృప్తిని పొందుతూ తనని తను మరచి ఉన్న శివరావుని ఎందుకో తలెత్తి చూసింది రుక్మిణమ్మ. ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది చేస్తున్న పని ఆపి. నిన్నే చూస్తున్నాను. నా జీవితంలో ప్రవేశించిన రుక్మిణికి ఇప్పటి రుక్మిణమ్మకి వచ్చిన తేడాని అవలోకిస్తున్నాను. రుక్మిణమ్మ చిన్నగా నవ్వింది. నుదుట పట్టిన చెమటని పమిటతో తుడుచుకుంటూ తిరిగి పనిలో లీనమవ్వాలని చేసిన ప్రయత్నం వ్యర్థమై ఆ పని ఆపి అలాగే కూర్చుండిపోయింది. జీవితం ఎంత చిన్నదో అంత దీర్ఘమైంది అనిపిస్తూ ఉంటుంది శివరావుకి. జీవిత గమనంలో ఎన్నెన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో చెప్పటం కష్టం. ఈ ప్రయాణంలో ఇద్దరూ అలసిపోయారు. విశ్రాంతి కావాలని శరీరము మనసు అప్పుడప్పుడు మొండికేస్తున్నాయి. అయినా ఆ మొండితనాన్ని ఓ మొట్టికాయ వేసి లేని శక్తిని తెచ్చుకొని ముందుకు సాగిపోతున్నారు కర్తవ్య నిర్వహణకి కాను. దీనికి అంతం ఎప్పుడు అన్న ప్రశ్న అప్పుడప్పుడు ఆయన మనసులో కదులుతూ ఉంటుంది. జవాబు మాత్రం దొరకదు. ఏమిటి ఇవాళ ఏదో కొత్తగా ఉన్నట్లున్నారు, ఏమి ఆలోచిస్తున్నారు? రుక్మిణమ్మ అడిగింది. శివరావు తన ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. ఏం లేదు రుక్కు, రేపే కదూ పిల్లలందరూ వచ్చేది. అవును రేపే. వారందరినీ రమ్మని నీకు పని ఎక్కువ చేశాను. అసలే ఈ మధ్య నువ్వు త్వరగా అలసిపోతున్నావు. అయినా నీకు శ్రమ ఇవ్వక తప్పలేదు. అలసిపోతున్న మాట నిజమే, కానీ పిల్లలందరూ వస్తారన్న సంతోషంలో అలసట తెలియటం లేదు. కానీ డబ్బు ఖర్చునే మీరెలా సర్దుబాటు చేయగలుగుతారో అని భయంగా ఉంది. భయపడకు, అవన్నీ ఆలోచించకు. అలాగే. శివరావు లేచి పని ఉంది అంటూ బయటికి వెళ్ళాడు. ఝాన్సీ వంటగది సర్దుతూ పాడే పాట వినిపిస్తోంది. రుక్మిణమ్మకి ఝాన్సీ గొంతు బాగుంటుంది. ఏ పాటైనా ఒక్కసారి విన్నదంటే ఆ ట్యూన్ పట్టేస్తుంది. ఇంట్లో కూని రాగాలు తీస్తూ ఉంటుంది. అలా పాడుతూ పనిచేయటంలో ఉన్న థ్రిల్ ఝాన్సీకి తెలుసు. మరునాడు అన్నట్లుగానే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకు కోడలు పిల్లలతో సహా వచ్చేశారు. ఝాన్సీ అందరికీ కాళ్ళు కడుక్కునేటందుకు నీళ్ళిచ్చింది. సామాన్లు లోపల పెట్టింది. కాఫీ తెచ్చి ఇచ్చింది. నాన్నగారు ఏరమ్మ కాఫీ తాగుతూ కొడుకు అడిగాడు. ఉదయం 10 గంటలకే స్నానం చేసి పని ఉందని బయటికి వెళ్ళారు. భోజనం సమయానికి వచ్చేస్తానని చెప్పారు. మీరందరూ స్నానాలు అవి కానివ్వండి. అరుగో మాటల్లోనే వచ్చేశారమ్మా, ఝాన్సీ కేక పెట్టింది. శివరావు మెడలో దండతో చేతిలో రాధాకృష్ణుల బొమ్మతో లోపలికి రావటం చూస్తున్న పిల్లలందరూ అలాగే నిలబడిపోయారు. ఏమిటిది అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూడసాగారు. ఆయన సరాసరి భార్య దగ్గరగా వచ్చారు. రుక్మిణి, ప్రతి మనిషికి జీవితంలో ఒక చిన్న పూలదండ వేయించుకునే రోజు ఒకనాడు వస్తుంది. నాకిది ఈనాడు వచ్చింది. ఆ అవకాశం ఎలా వచ్చినా నా ఈ దండలో భాగం పంచుకునే హక్కు నీకు ఉంది. అందుకే ఈ దండ నీ మెడలో వేస్తున్నాను అంటూ తన మెడలోని దండ తీసి భార్య మెడలో వేశాడు. చేతిలోని రాధాకృష్ణుల బొమ్మని కూడా ఆమె చేతిలో పెట్టి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి పిల్లల వైపు చూస్తూ, పిల్లలు, మీ దగ్గర కెమెరా ఉంటే ఒక్క ఫోటో తీయండర్రా అన్నారు. కొడుకు కోడలు కూతుళ్ళు అల్లుళ్ళు నోట మాట రాని వారిలా బొమ్మల్లా నిలబడిపోయారు. కానీ మనవళ్ళు, 3 మనవరాళ్ళు ఇద్దరు వారి దగ్గరగా వస్తూ చప్పట్లు చరససాగారు. ఏమిటి ముసలాయన ఎబ్బెట్టుగా చూడసాగారు అల్లుళ్ళు కోడలు. నాన్నగారేమిటి ఇలా చేస్తున్నారు? కూతుర్లు గుసగుసలాడారు. ఇంత పెద్దవాళ్ళైన తర్వాత జోకర్లలా ఇలా చేస్తున్నారేమిటి? కోడలు భర్త చెవిలో గొనిగింది. ఎప్పుడూ ఎంతో హుందాగా ఉండే తండ్రి తనని తను మరిచిపోవటానికి కారణం ఏమై ఉంటుంది ఆలోచించసాగాడు కొడుకు. ఎవరి ఆలోచనల్లో వారు ఉండగానే రుక్మిణమ్మ మెడలో దండ తీసి మనవరాలి మెడలో వేసింది. ఏమిటండి ఇదంతా అంది. తర్వాత చెప్తాను, ముందు భోజనాల సంగతి చూడు, పిల్లలందరినీ రమ్మను. ఆయన అందరినీ కుశల ప్రశ్నలు వేసి బట్టలు మార్చుకొని వచ్చేశాడు. రుక్మిణమ్మ వడ్డనలో మునిగిపోయింది. కానీ ఆమె మనసులో లేదు. ఇంకా మిగతా వాళ్ళందరూ సస్పెన్స్ భరించలేకుండా ఉన్నారు. నాన్నకి లాటరీ ఏమన్నా తగిలిందా? ఆయనకి లాటరీ టికెట్ కొనటం అలవాటు లేదే అనుకుంది ఝాన్సీ.
భాగ్యలక్ష్మి లాటరీ కనుక తగిలితే వెస్పా కావాలని మీ నాన్నని అడిగి తీరాలి. పెద్దల్లుడు భార్య చెవిలో గుసగుసలాడాడు. చూడు, మీ నాన్నకి ఏ రూపంలోనైనా డబ్బు వచ్చి ఉండాలి. లేకుంటే 2 ఏళ్లుగా పిలవనివాడు పిలవటం ఏమిటి? మనకి ఓ 4,000 డబ్బు కావాలని అడుగు, చిన్నల్లుడు పథకం భార్యకి చెప్పాడు. నాన్నకి డబ్బు ఎలా వస్తుందండి? భయంగా చూసింది చిన్న కూతురు. అప్పుగానే అడగమన్నానని చెప్పు, అది ముందు తీసుకుందాం, తీర్చటం విషయానికి వచ్చినప్పుడు చూద్దాం. చిన్న కూతురు గొంతులో వెలక్కాయ పడింది. రుక్మిణమ్మకి మనసులో మహా ఆరాటంగా ఉంది. పిల్లల ఎదుట విషయం ఏమిటి అని అడగటానికి ఇష్టం లేదు. అలా అని ఆయన ఒంటరిగా దొరికే అవకాశం లేదు. నిశ్శబ్దంగా ఓ 5 నిమిషాలు కూర్చునేందుకు కూడా అవకాశం లేనంత పని. రుక్మిణమ్మ ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. అయినా యాంత్రికంగా పని చేసుకుపోతూ ఉంది. భోజనాలు అయ్యాయి, మధ్యాహ్నం పలహారాలు అయ్యాయి, టీలు అయ్యాయి. శివరావు క్షణం తీరుబడి లేకుండా మనవలతో చిన్న పిల్లాడిలా ఆటలాడటంలో మునిగిపోయాడు. ఏమిటి ఈయన వరుస? విసుగ్గా అనుకుంది రుక్మిణమ్మ. దీపావళి పండుగ రోజు తలంట్లు, పిండి వంటలతో భోజనాలు, కబుర్లు అయిపోయాయి. అత్తమామలు పెట్టిన కొత్త బట్టలు కట్టుకుంటూ పెద్దల్లుడు భార్యతో అన్నాడు, మీ నాన్న ఈ బట్టలతో సరిపెట్టేద్దాం అనుకుంటూ ఉంటాడు. అలా కాదని నే అడగమన్నానని అడిగావా? లేదు అన్నట్లు తల ఊపి గబాలున ఏదో పని ఉన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శివరావు పెద్ద కూతురు. చిన్నల్లుడు డిటోనే. ఈ పండక్కి నాన్న పిలిచి నన్ను చెడ్డ ఇరుకులో పడేశాడు విసుగ్గా అనుకుంది చిన్న కూతురు. ఇంకా కోడలు తనకి పెట్టిన చీర నచ్చలేదని మూతి ముడుచుకొని కూర్చుంది. ఆవిడ చీర కట్టుకోదు, భర్త కొత్త బట్టలు వేసుకుంటే ఊరుకోదు. నమస్కారం చేద్దురు కాని రండర్రా అని అక్షింతలు చేత్తో పట్టుకొని తల్లిదండ్రులని కుర్చీలో కూర్చోబెట్టి గట్టిగా అరుస్తోంది ఝాన్సీ. అర్ధగంట తర్వాత అందరూ వచ్చారు. కొడుకు కోడలు కొత్త బట్టలు కట్టుకోలేదు అన్నది ఆయన దృష్టి నుంచి పోలేదు. రుక్మిణమ్మ ఏదో అనబోతూ ఉంటే మాట్లాడకు అన్నట్లు చూసి అక్షింతలు వేసి ఆశీర్వదించాడు శివరావు. ఝాన్సీ ప్రతి సంవత్సరం కంటే ఇంకాసిని ప్రమిదల్లో దీపాలు వెలిగించి తులసికి పూజ చేసి వాకిట్లో పెట్టింది. టపాకులు, చిచ్చుబుడ్లు, మతాబులు కాలుస్తున్న మనవల పక్కన చేరి వారి ఆనందంలో తనూ పాలు పంచుకున్నాడు శివరావు. పండగ ధూమ్ ధామ్ అన్నట్లుగా గడిచిపోయింది. రాత్రి భోజనాలు అయిపోయాయి. తెల్లవారింది. మామగారు ఏమైనా చెబుతారని ఎదురు చూసిన అల్లుళ్ళకి నిరాశే ఎదురైంది. కాఫీలు, పలహారాలు అయిన తర్వాత అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా పెద్దల్లుడు మెల్లగా విషయంలోకి వచ్చాడు. మామగారు, మరి పండగకి మమ్మల్ని అందరినీ రమ్మని రాయటంలో ఉద్దేశం ఏదో శుభవార్త చెప్తారని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. వారితో పాటు నేను. శివరావుకి 2 నిమిషాల వరకు అల్లుడి మాట అర్థం కాలేదు. అర్థమైన తర్వాత ఆయనకి పెద్ద పెట్టున నవ్వు వచ్చింది. నవ్వేస్తూ అన్నాడు, నిజమే, మీకు శుభవార్త చెప్పాలనే అనుకుంటున్నాను. ఈ మాటకి అల్లుళ్ళ గుండెలు ఆనందంతో గంతులు వేయసాగాయి. కూతుర్ల గుండె లబ్ డబ్ మని కొట్టుకోసాగింది. 24 గంటలు ఈ ఇంట్లో ఉండే నాకు తెలియని ఆ శుభవార్త వీళ్ళకి చెప్పేది ఏమై ఉంటుంది? ఝాన్సీ కళ్ళింత చేసుకొని తండ్రి వైపు చూడసాగింది. అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. రుక్మిణమ్మ ఊపిరి బిగపట్టి చెవులు రిక్కించి వినటానికి సిద్ధంగా కూర్చుంది. కామేశంకు ఇదంతా చిత్రంగా అనిపించసాగింది. తనకి బుద్ధి తెలిసిన దగ్గర నుంచి ఎలాంటి సస్పెన్సులు లేవు. ఏ కారణాల వల్ల కానీ పొంగిపోయేటంత పరిస్థితులు లేవు, కృంగిపోయేటంత పరిస్థితులు లేవు. కానీ ఇవాళ ఇలా వీరందరూ తండ్రి ఏదో చెప్తారని ఊహించటం, ఎదురు చూడటం ఏదోగా అనిపించసాగింది. అయినా తను కుతూహలాన్ని అణచుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితిని కాస్త కూడా అర్థం చేసుకోలేని పిల్లలు తాతగారి చేతిని పట్టుకొని లాగుతూ ఆడుకుందాం రండి తాతగారు అనసాగారు. వస్తాను ఉండండర్రా అని వారికి సర్ది చెప్తూనే కొడుకు వైపు తిరిగి, పిల్లలు, నేను రిటైర్ అయ్యాను, రేపు ఎలా అన్న విషయం కాక ఈ పండక్కి మీ అందరితో సంతోషాన్ని పంచుకోవాలని మాత్రమే మీ అందరినీ రమ్మని రాయటానికి కారణం, అంతే అంటూ శివరావు అక్కడ నుంచి వెళ్ళి మనవల్లాటల్లో కలిసిపోయాడు. అక్కడున్న అందరికీ ఒళ్ళు మండిపోయింది. రుక్మిణమ్మకి మాత్రం ఓ క్షణం గుండె ఆగిపోయినట్లే అయ్యింది. ఆ తర్వాత నీరసంగా కొట్టుకోసాగింది. రేపటి నుంచి ఎలా అన్న ప్రశ్న ఆవిడ కళ్ళ ముందు భూతంలా కదలచొచ్చింది. అసంతృప్తిగానే అల్లుళ్ళు కూతుళ్ళు వెళ్ళిపోయారు. అమ్మ, నాకో తమ్ముడన్నా లేనందుకు ఇప్పుడు విచారపడుతున్నాను. నే ఒక్కడిని మీ ఇద్దరిని ఏం భరించగలను చెప్పు. అయినా ఝాన్సీ బాధ్యత మీకుందిగా, తర్వాత చూద్దాం అంటూ వెళ్ళిపోతున్న కొడుకు భుజం మీద చెయ్యి వేసి అన్నాడు శివరావు.
చూడు, రిటైర్ అయ్యాను అన్నాను కానీ మా బాధ్యత నీ మీద పెడతానని అనలేదురా. సరే, తేలిగ్గా ఊపిరి పీల్చి వెళ్ళిపోయాడు కామేశం. 1 నెల అతి భారంగా గడిచిపోయింది. శివరావు ఏదైనా మరో ఉద్యోగం దొరుకుతుందేమో అని కాళ్ళరిగేలా తిరగసాగాడు. ఒకరోజు తిరిగి అలసిపోయి ఇల్లు చేరిన శివరావుకి రుక్మిణమ్మ నవ్వు ముఖంతో ఎదురుగా వచ్చి చెప్పింది, నాకు ఉద్యోగం వచ్చిందండి. భోజనం బట్టలు ఇచ్చి నెలకి 300 జీతం ఇస్తామన్నారు. ఓ శ్రీమంతురాలైన వృద్ధురాలిని ఆత్మీయంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆవిడ కొడుకు ఫారిన్లో ఉన్నాడట. 2 చేతులా సంపాదిస్తున్నాడట. తల్లిని కన్నబిడ్డలా చూసే మనిషి కోసం చూస్తున్నాడట. నా ఫ్రెండు ఒక ఆమె ఈ విషయం నాకు చెప్పి ఈ ఉద్యోగం వేయించింది. ఈరోజు చేరాను. ఇందుకు మీరు ఏం అభ్యంతరం చెప్పరుగా? మీరు ఒకసారి అన్నారు, కష్టపడి చేసే ఏ ఉద్యోగమైనా గౌరవప్రదమే అని. అవునా? అవును అవును అన్నారుగా. నాకు అదే సంతోషం. అదీ కాక పాతకాలంలో భార్య అంటే భర్త నీడ, కానీ ఈ కాలంలో భార్య భర్తకి నీడ కాదు, తోడు అంటాను. మీరేమంటారు? నిజంగా నిజం రుక్కు. ఆయన కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.